ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించును. హోరేబులో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా దేవుడు సమకూర్చమని, వారు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారు బ్రతుకు దినములన్నీ ఆయనకు భయపడి నేర్చుకుని తన పిల్లలకు కూడా వాటిని నేర్పించినట్లుగా వారు ఆ కొండను సమీపించినప్పుడు దేవుడు అగ్ని మధ్యలో నుంచి వారితో మాట్లాడాడు. మేఘమును గాఢాంధకారము చీకటి దాన్ని కమ్మి ఉన్నప్పుడు అగ్నితో దేవుడు దిగి వచ్చి మాట్లాడినప్పుడు ఏ స్వరూపమును కూడా వారు చూడలేదు, కానీ స్వరమును మాత్రం విన్నారు. అప్పుడు చెప్పిన మాట, మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను, ఆయన ఆజ్ఞాపించిన 10 ఆజ్ఞలను ఆయనకి తెలియజేసి వారందరికీ తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసాను. ఆమేన్.